హలో డియర్ డార్లింగ్స్, మళ్ళీ వచ్చేశాను. చాలా మజాగా ఉండే ఒక డ్రామాతో. ఈ డ్రామా నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎందుకంటే ఇది మై ఫస్ట్ అనే షో యొక్క చీప్ చైనీస్ వర్షన్లా ఉంటుంది. దీంట్లో మన హీరోయిన్ తన స్వంత స్టెప్ బ్రదర్తో లవ్లో పడిపోతుంది. తర్వాత ఈ ఇద్దరూ తమ మామ్ డాడ్ నాకు కింద అఫైరు నడిపిస్తారు. దాంతో వీళ్ల పేరెంట్స్ అయోమయంలో పడిపోతారు. వీడియో స్టార్ట్ చేయడానికి ముందు క్విక్లీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ కూడా చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. అప్పుడు మీకు ఏ నోటిఫికేషన్ కూడా మిస్ అవ్వదు. సరే, అయితే వీడియోని స్టార్ట్ చేద్దాం. షో మొదలవుతుంది మన ఫీమేల్ లీడ్ జెన్నీని చూపించడంతో. ఆమె తన ఫిష్కి ఫుడ్ వేస్తుండేది. పటలతో పాటు తన డాడ్ని కోపంగా చూస్తుండేది. ఎందుకంటే ఆమె డాడ్ తన గర్ల్ఫ్రెండ్తో కాల్లో మాట్లాడుతుండేవారు. వాళ్ళని ఆ విధంగా మాట్లాడుతుండటం చూసి జెన్నీ మనసులో అనుకుంటుంది, నేను ఎప్పుడూ అనుకోలేదు నా డాడ్ ఈ వయసులో ఇలాంటి పనులు చేస్తారని. నేను ఎఫైర్ నడపాల్సిన వయసులో నా డాడ్ ఎఫైర్ నడిపిస్తున్నారు. నేను ఎప్పుడు నడిపిస్తాను నా ముసలి వయసులోనా అని. అప్పుడు ఆమె తన డాడ్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ ఆమె డాడ్ ఆమెకి చెప్తారు, రేపు సండే కాబట్టి మనం లంచ్కి బయటికి వెళ్తున్నాం అని. అప్పుడు మనకి సండే సీన్ చూపిస్తారు. అందులో జెన్నీ డాడ్ యొక్క గర్ల్ ఫ్రెండ్ మిస్ థాన్, ఆమె కొడుకు చెన్ కూడా ఉంటారు. వాళ్ళని చూసి మన జెన్నీ మనసులోనే తన స్కిల్స్తో వెళ్ళిపోతుండేది. జెన్నీ వాళ్లతో ఇలా కూడా అంటుంది, ఇంత సామాన్లు ఏమిటి తెచ్చారు? మీరు మా ఇంట్లో ఇల్లు పెట్టుకోవాలని ఉందా అని. అప్పుడు డాడ్ ఆమెని శాంతపరుస్తారు. ఇప్పటి నుండి మనం ఒక ఫ్యామిలీ అని, ఒకే ఇంట్లో ఉందాం అని చెప్తారు. ఆ మాట మన హీరోయిన్కి అస్సలు నచ్చదు. తర్వాత ఆమె మిస్ జాన్కి అంటుంది, నేను ముందే చెప్పేస్తాను, మా డాడ్ అంత రిచ్ కాదు అని. ఇప్పటికే మా డాడ్ 2 ఇళ్ళు అమ్మేశారు మా మామ్ ట్రీట్మెంట్ కోసం. ఇప్పుడు మాకు ఒక్క ఇల్లు మాత్రమే మిగిలింది. అది కూడా మా హోమ్ టౌన్లో ఉంది. కాబట్టి ప్రాపర్టీ పేరు మీద ఏమీ దొరకదు అని. అప్పుడు చెన్ మన హీరోయిన్తో మాట్లాడటానికి ట్రై చేస్తాడు. కానీ ఆమె అతనికి పట్టించుకోదు. డాడ్ బిల్ పే చేయడానికి వెళ్ళినప్పుడు జెన్నీ వారితో అంటుంది, ఇదేమిటి అని. ఈ పీపుల్ నాకు అస్సలు నచ్చలేదు అని. కానీ డాడీ ఇక్కడ అంటారు, మిస్ డాన్ యొక్క సిచ్యువేషన్ ప్రస్తుతం చాలా కష్టంగా ఉంది, కానీ ఆమె చాలా మంచి లేడీ అని. ఆమె నీకు ఎప్పుడూ ఎటువంటి ట్రూబుల్ కూడా ఇవ్వదని, ఆమెతో మంచిగా ఉండు అని. ఆయన ఒక బాక్స్ తమ హీరోయిన్కి ఇచ్చి అది చెన్కి వెల్కమ్ గిఫ్ట్గా ఇవ్వమంటారు. ఆమె ఒప్పుకోదు, కానీ సరే ఇస్తాను, కానీ నాకు వాళ్ళు నిజంగా నచ్చలేదు అని అంటుంది. తర్వాత వీళ్ళు ఇంటికి వస్తారు. అక్కడ డాడ్ వస్తూనే మిస్ జాన్ని రూమ్కి తీసుకెళ్తారు. రా, నీకు నా రూమ్ చూపిస్తా అని. చెన్ అక్కడే ఉండిపోతాడు. తర్వాత మన హీరోయిన్ అతనిని అతని రూంలో డ్రాప్ చేస్తుంది. పాటలతో పాటు ఆ బాక్స్ కూడా ఇస్తుంది. కాని ఆ అబ్బాయి దాన్ని డస్ట్ బిన్లో వేసేస్తాడు. మన హీరోయిన్ అతనికి బ్లాంకెట్ ఇవ్వడానికి వచ్చినప్పుడు చూస్తుంది, ఆ బాక్స్ డస్ట్ బిన్లో పడి ఉంటుంది. తర్వాత జెన్నీకి చాలా కోపం వస్తుంది. ఆమె అతని బెడ్ మీద వాటర్ పోసేస్తుంది. పాటల్తో పాటు షూస్తో అతని బెడ్ని పూర్తిగా డర్టీ చేసేస్తుంది. బయటకి వచ్చినప్పుడు అంటుంది, ఈ బాక్స్ని నువ్వు డస్ట్బిన్లో వేశావు అని. దానికి మన హీరో అంటాడు, మనం ముందే కలుసుకున్నాం అని. దానికి జెన్నీ అంటుంది, పనికి మాలిన బకవాస్ చెయ్యకు, నేను నిన్ను ముందే కలుసుకున్నాను ఎలా అని. నువ్వు ఈ సిటీకి ఫస్ట్ టైం వచ్చావు అని. కాని అతను అంటాడు, అస్సలు కాదు. ఆ రాత్రి గుర్తుచేసుకో, మీ ఇంటి బయట నువ్వు గార్బేజ్ వేయడానికి వచ్చావు అని. అప్పుడు ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. అందులో మన హీరోయిన్ ఇంటి బయట గార్బేజ్ వేయడానికి వచ్చినప్పుడు చూస్తుంది, ఒక అబ్బాయి నిలబడ్డాడని. అది చూసి ఆమె భయపడిపోతుంది. ఇది వినగానే ఆమె అంటుంది, అరే, ఆ కమీనా అబ్బాయి నువ్వా అని. నువ్వు అక్కడ ఏం చేస్తుండేవాడివి అని. దానికి అతను అంటాడు, నిజానికి నేను చెక్ చేయడానికి వచ్చాను, ఎలాంటి ఇల్లో అని. ఇక్కడికి నా మామ్ వస్తుంది కాబట్టి అని. దానికి ఆమె అంటుంది, నువ్వు మా డాడ్ని ఏదైనా గూన్ అనుకున్నావా? అందుకు వచ్చి చెక్ చేశావా అని. అప్పుడు ఇక్కడ డాడ్ వీళ్ళని ఫ్రూట్స్ తినడానికి పిలుస్తారు. తర్వాత మిస్ హాన్ వస్తుంది. బట్టలు తీయడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు డాడ్ వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి నేను చేస్తాను అంటారు. కాని ఆమె అంటుంది, వద్దు వద్దు, ఇప్పుడు ఇవి నేను చెయ్యాలి అని. దానికి డాడ్ చాలా హ్యాపీ అవుతారు. ముందు నేను అక్కడినే అన్నీ చేసేవాడిని, అందుకే ఇల్లు ఇంత అస్తవ్యస్తంగా ఉంది అని అంటారు. ఇవన్నీ చూసి మన హీరోయిన్ రియాక్షన్ అంటే, ఛీ, నేను ఎప్పుడూ అనుకోలేదు మా డాడ్ ఇలా ఉంటారని అని. కోపంగా లేచి అక్కడ నుండి వెళ్ళిపోతుంది.
తర్వాత సీన్లో చూపిస్తారు. మన హీరోయిన్ బైక్ తీసుకుని వస్తుంది. అప్పుడు మన హీరో వస్తాడు, మంచిగా మాట్లాడతాడు. కానీ జెన్నీ వినిపించుకోకుండా వెళ్ళిపోతుంది. తర్వాత అతను వాష్రూంలో వెళ్ళి చూస్తాడు. అక్కడ మన హీరోయిన్ యొక్క షవర్ జెల్ వగైరా పెట్టి ఉంటాయి. అది చూసి అతను చాలా హ్యాపీ అవుతాడు. ఆమె షవర్ జెల్ యూజ్ చేస్తాడు. వెనక్కి వస్తుండగా మళ్ళీ జెన్నీకి కలుస్తాడు. అప్పుడు జెన్నీ అంటుంది, నా జెల్ యూజ్ చేసేవు, నీకు ఎంత సాహసం అని. కానీ అతను అంటాడు, క్షమించు, నా జెల్ తీసుకెళ్లడం మర్చిపోయాను అని. పాటలతో పాటు ఆమె అతనితో అంటుంది, నువ్వు చాలా డిస్గస్టింగ్గా ఉన్నావు, నాకు నువ్వు అస్సలు నచ్చలేదు, నా వస్తువులకి దూరంగా ఉండు. ఈ రోజు కాకపోయినా రేపైనా నేను నిన్ను ఇంటి నుండి పంపించేస్తాను. అందుకే నీ సామాన్లు అన్పాక్ చేసుకోవద్దు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు మిడ్నైట్ సీన్ చూపిస్తారు. మన హీరో బెడ్షీట్ వాష్ చేస్తుంటాడు. అప్పుడు జెన్నీ ఫాదర్ వస్తారు. బెడ్షీట్ ఎందుకు వాష్ చేస్తున్నావు అని అడుగుతారు. అతను అంటాడు, డర్టీ అయింది అని. మనసులో అనుకుంటాడు, నీ కూతురి కారణమని ఎలా చెప్పను అని. అప్పుడు డాడ్ అంటారు, ఓ అర్థమైంది, పర్వాలేదు పర్వాలేదు, ఇప్పుడు యంగ్ ఏజ్లో ఉన్నావు, అన్నీ జరుగుతూనే ఉంటాయి అని. దానికి అతను అంటాడు, అంకుల్ అలా కాదు అని. కాని డాడ్ ఏమీ వినకుండా వెళ్ళిపోతారు. తర్వాత మన హీరోకి చాలా ఎంబారస్మెంట్ ఫీల్ అవుతుంది. కాని ఇదంతా చూసి జెన్నీకి చాలా ఫన్ అవుతుంది. ఆమె అతన్ని టీజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అసలేం జరిగింది అంటే, తర్వాత రోజు మన హీరో రివెంజ్ తీసుకోవడానికి అతనికి చాలా వాహియాత్గా ఉండే పోరెజ్ చేసి ఇస్తాడు. స్కై రివెంజ్ తీసుకోవడానికి జెన్నీ గీజర్ ప్లగ్ తీసేస్తుంది మన హీరో నహానికి వెళ్ళినప్పుడు. దాంతో వీళ్ళిద్దరి మధ్య వార్ స్టార్ట్ అవుతుంది. తర్వాత అడుగు మన హీరో వేస్తాడు. ఆమె టూత్ బ్రష్ బ్యాటర్ తీసేస్తాడు. కాని దానికి మన హీరోయిన్కి చాలా కోపం వస్తుంది. అతని ఆరిన అండర్వేర్ని తడిపేస్తుంది. దాంతో బాధ్యత అతనే కూర్చుని ఆరబెట్టుకోవాల్సి వస్తుంది. తర్వాత చూస్తాం, జెన్నీ మూవీ చూస్తుంటుంది. కాని ఈ అబ్బాయి వైఫై సిగ్నల్ ఆఫ్ చేసేస్తాడు. దానికి జెన్నీకి చాలా కోపం వస్తుంది. తర్వాత రోజు ఉదయం ఇద్దరూ స్కూల్కి వెళ్లడానికి బయటకి వస్తే ఇద్దరికి మీట్ అవుతుంది. అప్పుడు చెన్ అంటాడు, రాత్రి చాలా మంచిగా గడిచింది కదా అని. దానికి ఆమె చిరాకుగా అంటుంది, అవును, చాలా మంచిగా గడిచింది, నీకు కూడా మంచిగా గడిచింది కదా అని. అతను అవును, చాలా మంచిగా గడిచింది అంటాడు. ఇద్దరూ ఒకరికొకరు పుష్ చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఇద్దరూ కూర్చుని ఫుడ్ తింటుంటారు. అప్పుడు మన హీరోయిన్ నోటీస్ చేస్తుంది, ఇంత వేసవిలో కూడా ఈ అబ్బాయి ఎగ్ తింటున్నాడని. పాటలతో పాటు అతను డ్రెస్ కూడా పోస్ట్ డ్రెస్ వేసుకున్నాడు. ఏదో తేడా ఉంది అనుకుంటుంది. అప్పుడు కరెంటు పోతుంది. వాళ్ళిద్దరి పేరెంట్స్ కరెంటు చూడటానికి వెళ్తారు. చెన్ లేవడానికి వెళ్తాడు. అప్పుడు మన హీరోయిన్ అడుగుతుంది, నీకు ఏమైనా సిక్కగా ఉందా, నీకు ఏ ఇల్నెస్ ఉంది అని. కాని అతను అంటాడు, నాకు ఏ ఇల్నెస్ లేదు అని. కాని ఆమె అంటుంది, ఏదైనా ఇల్నెస్ ఉంటే మా ఇంటి నుండి వెళ్ళిపో అని. దానికి అతను అంటాడు, నీకే బ్రెయిన్ ఇల్నెస్ ఉంది అని. దానికి ఆమె లేచి అంటుంది, అచ్చా అని. గట్టిగా అతని ఫుట్ మీద కిక్ కొట్టి పారిపోతుంది. కాని ఈ అబ్బాయి కూడా ఆమె జుట్టు పట్టుకుంటాడు. దానికి ఆమె అతనికి స్లాప్ కొట్టి ఇద్దరూ ఫైట్ స్టార్ట్ చేస్తారు. ఇద్దరూ నేలమీద కూడా పడిపోతారు. వీళ్ల పేరెంట్స్కి సౌండ్ వినిపిస్తుంది. బయట నుండి అరిచి అడుగుతారు. అప్పుడు ఇద్దరూ అలాగే ప్రిటెండ్ చేసి అలా ఫైట్ చేస్తున్నట్టు చూపిస్తారు. అప్పుడు మన హీరోయిన్ గట్టిగా చెన్ షోల్డర్ మీద కొరికేస్తుంది. అప్పుడే కరెంటు వస్తుంది. పేరెంట్స్ కూడా వస్తారు. చూసి వాళ్ళు షాక్ అవుతారు. అప్పుడు మన హీరోయిన్ మన హీరో నెక్ మీద ఒక మార్క్ నోటీస్ చేస్తుంది. అది ఇంజరీ మార్క్ అని. తర్వాత ఆమె చాలా షాక్ అవుతుంది. పేరెంట్స్ అడుగుతారు, ఏమైంది అని. వాళ్ళు ఎక్స్క్యూజ్ చెప్తారు, మేము ఒకరికొకరు హెల్ప్ చేస్తున్నాం, ఎందుకంటే చీకటిగా ఉంది అని. కాని అప్పుడు మన హీరో అంటాడు, ఇది ముందు నన్ను కొట్టింది అని. దానికి ఆమె అంటుంది, వద్దు వద్దు, ముందు వీడే కొట్టాడు అని. ఇద్దరూ ఒకరికొకరు కంప్లైంట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు మిస్ హాన్ మన హీరోయిన్కి అంటుంది, పర్వాలేదు, నువ్వు వెళ్ళి పడుకో, నేను దీనిని అర్థం చేయిస్తాను అని. తర్వాత మన హీరోని సైడ్కి తీసుకెళ్లి అతని మీద కోపంగా మాట్లాడుతుంది. ఆమె అతనికి చెప్తుంది, నీ వల్ల నేను చాలా ట్రబుల్ పడుతున్నాను. నా లైఫ్ నుండి నువ్వు ఎప్పుడు పోతావు, నువ్వు నా లైఫ్ బర్బాద్ చేసేశావు అని. ఆమె అతన్ని చాలా తిడుతుంది. అన్ని మాటలు మన హీరోయిన్కి వినిపిస్తాయి. ఇక్కడ వాళ్ళిద్దరి మాటల వల్ల మన హీరోయిన్కి అర్థమవుతుంది, మిస్ జాన్ చాలా క్లెవర్గా ఉంది అని. ఇక్కడ మన హీరో అమ్మతో అంటాడు, నీ ఫోన్ చెక్ చేశాను అని. దానికి ఆమె కోపంగా ఫైర్ అవుతుంది.
జెన్నీ ఫాదర్కి నేను చెప్పనేలేదు నాకు ఒక కొడుకు ఉన్నాడని, అది కూడా ఇంత పెద్దవాడని. అయినా డిన్నర్ టైంలో నువ్వు అకస్మాత్తుగా అక్కడ వచ్చేశావు, అది కూడా నీ సామాన్లతో. నీకు తెలుసా దాంతో నాకు ఎంత ఇన్సల్ట్ అయిందో అని. చదువుపై అటెన్షన్ పెట్టు, జెన్నీతో గొడవ పెట్టుకోకు. అయినా ఆమె వాళ్ళ అప్పారావు యొక్క ఒక్కగానొక్క అమ్మాయి. నీ వల్ల నన్ను ఇక్కడ నుండి కూడా బయటకి పంపించేస్తారు. నీకు తెలుసు నాకు వేరే చోటు ఏమీ లేదు అని అంటుంది. దానికి అతను అంటాడు అని. ఇక్కడ మన హీరోయిన్కి వాళ్ళ మాటల వల్ల అర్థమవుతుంది చెన్ అమ్మ చేని అస్సలు ఇష్టపడదు అని. అప్పుడు తర్వాత రోజు సీన్ చూపిస్తారు. అక్కడి ఇద్దరూ స్కూల్కి వెళ్తారు. అక్కడ జెన్నీ చెన్తో అంటుంది, నేను ముందే చెప్పేస్తాను, ఒకరికొకరు తెలియదు అన్నట్టు ప్రిటెండ్ చెయ్యాలి అని. అందుకే ఈ అబ్బాయి ఆమె జుట్టు లాగుతాడు. దానికి ఆమె చిరాకుపడి, నేను చెప్పాను కదా ఒకరికొకరు తెలియదు అన్నట్టు ప్రిటెండ్ చెయ్యాలి అని. ఏమి చేస్తున్నావు అని. దానికి అతను అంటాడు, తెలుసు కదా అని. అప్పుడు ఒక అమ్మాయి వస్తుంది, నీకు వీడు తెలుసా అని అడుగుతుంది. అప్పుడు జెన్నీ ఆ అమ్మాయితో వేగంగా ముందుకి వెళ్ళిపోతుంది, అస్సలు తెలియదు అంటూ. కాని ఆ అమ్మాయి అంటుంది, ఈ అబ్బాయి చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు, నిజంగా పూరా స్కూల్లో ఇంత అందమైన అబ్బాయిని నేను ఎప్పుడూ చూడ్లేదు అని. దానికి మన హీరోయిన్ రియాక్షన్ అంటే, వీడిని నేను రోజూ చూస్తాను, అక్కడ అస్సలు బాగుండదు అని. తర్వాత సీన్లో వీళ్ళు గ్రౌండ్లో ఉంటారు. అక్కడ వాన వస్తుంటుంది. దాంతో చాలా మంది పిల్లలు ట్రబుల్ పడుతుంటారు. వాళ్ళ టీచర్ అయితే అంబ్రెల్లతో మస్తుగా నిలబడి ఉంటాడు. మన హీరోయిన్ అంటుంది, పద వెళ్దాం, వానలో నిలబడితే మనకి సిక్కవుతుంది అని వెళ్తుంటుంది. కాని టీచర్ అందర్నీ స్కోల్డ్ చేసి ఆపుతాడు. ఆమెకి అంటాడు, నువ్వు ఎంత బ్యాడ్లీ బిహేవ్డ్ అమ్మాయివి, ఇక్కడే నిలబడమని చెప్పాను, అయినా వెళ్తున్నావు, కొంచెం నిలబడితే చనిపోవా అని. దానికి ఆమె అంటుంది, మీరు కూడా యుంబ్రెల్లా తీసెయ్యండి, మీరు తడిస్తే చనిపోతారా అని. దానికి టీచర్కి చాలా కోపం వస్తుంది, నువ్వు నిజంగా చాలా బ్యాడ్లీ బిహేవ్డ్గా ఉన్నావు, నాతో ఆర్గ్యూ చెయ్యడానికి నీకు ఎంత సాహసం, జుట్టులో ఆ రెడ్ రిబన్ ఎందుకు వేసుకున్నావు, వెంటనే గ్రౌండ్కి 10 రౌండ్స్ వెయ్యి అని. ఇవన్నీ మన హీరో కూడా చూస్తుంటాడు. తన ఫ్రెండ్ నుండి తెలుస్తుంది ఆ టీచర్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాడని. దానికి ఈ అబ్బాయి మనసులో అనుకుంటాడు, దీన్ని ట్రబుల్ పడుతుండటం చూసి నాకు నా చైల్డ్హుడ్ గుర్తొచ్చింది అని. మన హీరోయిన్ అయితే గుస్సేల్గానే ఉంటుంది. తర్వాత ఆమె టీచర్ అంబ్రెల్లా లాగుతుంది, దాన్ని విరిచేస్తుంది, గ్రౌండ్ రౌండ్స్ వెయ్యడం స్టార్ట్ చేస్తుంది. చూసి అందరూ పిల్లలు చాలా హ్యాపీ అవుతారు. ఇది నిజంగా అద్భుతం అంటారు. పదండి దీనితో పాటు వెళ్దామని అందరూ పిల్లలు ఆమెతో పాటు రన్ చెయ్యడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు మన హీరో కూడా వస్తాడు. కాని అతను రన్ చెయ్యడు. ఫుట్బాల్ని టీచర్ తలమీద ఏం చేసి కొడతాడు. అతను నేలమీదే పడిపోతాడు. అతన్ని తీసుకెళ్లాల్సి వస్తుంది. తర్వాత ఇద్దరికీ ఐ కాంటాక్ట్ అవుతుంది. మన హీరోయిన్ చెన్ని చూసి మనసులో అనుకుంటుంది, నా మామ్ డెత్ తర్వాత 2 సంవత్సరాల పాటు నాకు బులీయింగ్ చేశారు, కానీ ఫైనలీ నేను నా వాయిస్ రేస్ చేశాను అని. మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. అందులో టీచర్ ఒక అమ్మాయిని స్కోల్డ్ చేస్తుంది, బులీయింగ్ నుండి నువ్వు తప్పించుకోలేవు, నువ్వు కూడా ఏదైనా చేస్తుండే ఉంటావు, అందుకే వాళ్ళు నిన్ను బులీ చేస్తున్నారు అని. దానికి మన హీరోయిన్ ఆ అమ్మాయికి ఒక గట్టి స్లాప్ కొట్టి టీచర్తో అంటుంది, సరే నాకు పనిష్మెంట్ ఇవ్వండి, నేను కూడా ఇదే చేశాను అని. సీన్ వెనక్కి ప్రెజెంట్కి మారుతుంది. మన హీరోయిన్ మన హీరోని చూసి మనసులో అనుకుంటుంది, వీడు అంత బ్యాడ్గా లేదు, ఈ రోజు వీడే నాకు సపోర్ట్ చేశాడు అని. తర్వాత ఈ సీన్ ఇక్కడే కట్ అవుతుంది. ఇప్పుడు ఇద్దరూ ఇంట్లో ఉంటారు, డిన్నర్ చేస్తుంటారు. మన హీరోయిన్కి కోల్డ్ అయి ఉంటుంది. ఇక్కడ డాడ్ అడుగుతారు, స్కూల్లో ఏమైనా జరిగిందా అని. కాని ఆమె కాదు అంటుంది. డాడ్ ఇక్కడ జెన్నీతో అంటారు, మీరిద్దరూ ఒకే స్కూల్కి వెళ్తారు, ఒకే ఏజ్ వాళ్ళు, మరి ఒకరితో ఒకరు మాట్లాడరు ఎందుకు అని. చెన్తో మాట్లాడు అని చెప్తారు. చెన్తో కూడా అంటారు, నువ్వు కూడా మాట్లాడు అని. మీరిద్దరూ ఒకరి పట్ల ఒకరు కేర్ తీసుకోండి స్కూల్లో, ఎందుకంటే ఇప్పుడు మీరిద్దరూ బ్రదర్ సిస్టర్ అని, మీరు మాత్రమే ఒకరికొకరు పనికి వస్తారు అని. డాడ్ ఈ మాటలు చెప్తుంటే మన హీరోయిన్ చాలా చిడాకు పట్టిపోయింది. మనసులో అనుకుంటుంది, నాకు అవసరమైనప్పుడు నా దగ్గర ఎవరూ లేరు, ఇప్పుడు హఠాత్తుగా ఒక బ్రదర్ తీసుకొచ్చి నిలబెట్టారు అని. అక్కడ నుండి వెళ్ళిపోతుంది. దానికి డాడ్ చాలా వరి అవుతారు. ఎంత అర్థం చేయించినా ఇంకా ఇంకా కోపగించుకుంటుందని. అప్పుడు మిస్ జాన్ వచ్చి, పర్వాలేదు, చిల్డ్రన్ ఇలాగే ఉంటారు అని అంటుంది. ఉదయం సీన్ చూపిస్తారు. ఆమె మస్తుగా పడుకొని ఉంటుంది. అప్పుడు డోర్ నాక్ అవుతుంది. ఆమె తెరిచినప్పుడు చెన్ తలుపు తడుతుండేవాడు. ఆమె ఫోర్ హెడ్ కూడా తడుతాడు. ఏమైంది అని అడుగుతుంది. అతను స్కూల్కి వెళ్లడానికి లేట్ అవుతుంది, వేగంగా రెడీ అవ్వు అంటాడు. కాని ఆమె తన చోటు నుండి కదలలేకపోతుంది. అందుకు అతను ఆమె ఫోర్ హెడ్ చెక్ చేస్తాడు.
జెన్నీకి ఫీవర్ వచ్చింది అని అర్థమవుతుంది. అతను జెన్నీతో అంటాడు, నీకు చాలా ఫీవర్గా ఉంది, నీకు మెడిసిన్ అవసరం అని. ఆమె ఇంట్లో మెడిసిన్ లేదు అంటుంది. దానికి అతను హాస్పిటల్కి వెళ్ళు అంటాడు. దానికి ఆమె ఏమీ మాట్లాడదు, అలా నిలబడుతుంది. దానికి ఈ అబ్బాయి అంటాడు, పద నేను నిన్ను తీసుకెళ్తాను, నా వీపు మీద ఎక్కు అని. ఆమెను వీపు మీద ఎక్కించుకుని హాస్పిటల్కి తీసుకెళ్తాడు. ఇప్పుడు హాస్పిటల్ సీన్ చూపిస్తారు. మన హీరోయిన్ కూర్చుని ఉంటుంది. చుట్టూ వాతావరణం చూసి తన మామ్ని గుర్తు చేసుకుంటుంది. ఆమె గుర్తు చేసుకుంటుంది. ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ఆమె మామ్ హాస్పిటల్లో అడ్మిట్గా ఉంటుంది. ఆమె అంటుంది, నా ప్రియమైన పాప, నిన్ను నా లేకుండా ఎవరు చూసుకుంటారు? నువ్వు ఎంత డెలికేట్గా ఉన్నావు, నీకు బ్రేవ్గా ఉండటం నేర్చుకోవాలి అని. ఇవన్నీ గుర్తు చేసుకుని ఆమె మూడ్ చాలా సాడ్ అవుతుంది, చాలా ఇమోషనల్ అవుతుంది. అప్పుడు ఒక లేడీ వస్తుంది. ఆమెతో ఒక పాపాయి ఉంటుంది. చాలా ఏడుస్తుంటుంది. ఇంజెక్షన్ వేయించుకోనని. దానికి ఆమె మామ్ అంటుంది, ఆ డీడీని చూడు, ఆమె కూడా సిక్క్గా ఉంది, కాని ఎంత బ్రేవ్గా ఉంది. నువ్వు కూడా ఆమెలాగే బ్రేవ్గా ఉండాలి అని. ఇది వినగానే జెన్నీ ఏడవడం స్టార్ట్ చేస్తుంది. నేను అస్సలు బ్రేవ్ కాదు అంటూ. దానికి ఆ లేడీ మన హీరోతో అంటుంది, అరే దీనిని ఊరుకోబెట్టు అని. చూడు ఎంత గట్టిగా ఏడుస్తుందో అని. దానికి మన హీరో ఆమె షోల్డర్ మీద చెయ్యి వేసి అంటాడు, పర్వాలేదు, అన్నీ సరిపోతాయి అని. దానికి ఆమె ఎక్కుతుంది, చాలా ముందు ఇలాంటి పని చెయ్యకు అని. తర్వాత మన హీరో అంటాడు, సరే పద వెళ్దాం, నాకు క్లాస్ ఉంది, నిన్ను ఇంటికి డ్రాప్ చేసి స్కూల్ వెళ్తాను అని. ఇప్పుడు స్కూల్ సీన్ చూపిస్తారు. మన హీరో వస్తాడు. అతని ఫ్రెండ్స్ అడుగుతారు, ఎందుకు లేట్ అయ్యావు అని. అతను అంటాడు, నా చిన్న సిస్టర్ సిక్క్గా ఉంది అని. వినగానే ఫ్రెండ్స్ షాక్ అవుతారు. నీకు చిన్న సిస్టర్ కూడా ఉందా అని. అది అద్భుతం అంటారు. చెన్ ఫ్రెండ్ అంటాడు, చిన్న సిస్టర్స్ ఒక్క నంబర్ ప్రాబ్లంగా ఉంటారు అని. పాజిటివ్ అవుతాయి అని. ఇప్పుడు నా చిన్న సిస్టర్ వల్ల చాలా ట్రబుల్ పడుతున్నాను, ఎప్పుడూ ఫైట్ చేస్తుంటుంది అని. రెండో ఫ్రెండ్ అంటాడు, నా పిచ్చి సిస్టర్ కూడా ఉంది, ఆమె కూడా ఎప్పుడూ నన్ను ట్రబుల్ చేస్తుంటుంది అని. దానికి మన హీరో గుర్తు చేసుకుంటాడు, మన హీరోయిన్ అతన్ని ఎలా ట్రబుల్ చేస్తుందో. తర్వాత అంటాడు, వద్దు వద్దు, నా సిస్టర్ చాలా స్వీట్గా ఉంటుంది, చాలా మంచిది, నా బెడ్ని వార్మ్గా ఉంటే కూల్ చేస్తుంది అని. మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. అందులో ఆమె వాటర్ పోస్తుంటుంది. మన హీరో అంటాడు, నహానికి ముందు వాటర్ టెంపరేచర్ కూడా అడ్జస్ట్ చేస్తుంది, అక్కడ గీజర్ ప్లగ్ కూడా తీసేస్తుంది అని. ఆ విధంగా ఆమె చేసిన అన్ని కారణాలు చాలా బాగా చెప్తాడు. దానికి ఫ్రెండ్ రియాక్షన్ అంటే, వాహ్ యార్, నీ సిస్టర్ నిజంగా డైమండ్ ఉంది అని. తర్వాత సీన్లో చూపిస్తారు, మన హీరోయిన్ ఫైనలీ తన రెడ్ హెయిర్ని ఈ రోజు బ్లాక్ చేయడానికి ప్రిపేర్ అవుతుంది. అక్కడ చెన్ కూడా వస్తాడు. అడుగుతాడు, ఇక్కడ ఏమి చేస్తున్నావు అని. దానికి మన హీరోయిన్ అంటుంది, నా ఇల్లు, ఎక్కడ నిలబడాలంటే అక్కడ నిలబడతాను అని. దానికి చెన్ అంటాడు, ఇటివ్వు, నేను నీకు చేస్తాను, నీ వల్ల అవ్వడం లేదు కదా అని. తర్వాత ఆమె హెయిర్ మీద కలర్ వేయడం స్టార్ట్ చేస్తాడు. తర్వాత నెమ్మదిగా ఆమె జుట్టుకి కలర్ వేసి హఠాత్తుగా ఆమె చెవి వెనక టచ్ చేసి అంటాడు, నీకు చెవి వెనక మోల్ ఉంది అని. దానికి మన హీరోయిన్ ఒక సెకండ్ అలా క్వయట్ అయిపోతుంది. కాని హఠాత్తుగా అంటుంది, నీ చేయి తీసెయ్యి, నీ చేయి తీసెయ్యి, నీ బ్రెయిన్ పాడైపోయింది లాగుంది అని. అతను అంటాడు, అయినా నిన్న ఆ టీచర్ నీకు ఇచ్చిన పనిష్మెంట్ చాలా ఎంబారసింగ్గా ఉంది నిజంగా అని. మన హీరోయిన్ అంటుంది, బీక్యాఫ్స్ చెయ్యడం ఆపు అని. వెనక నుండి మన హీరో అంటాడు, నేను నా మామ్ మాటలు నువ్వు విన్నావు అని. దానికి ఆమె అవును విన్నాను అంటుంది. నీకు ఏం భయమో, నేను ఏమి వింటానో అని. నాకు బాగా తెలుసు మీరిద్దరూ నార్మల్గా లేరు అని. నీ మామ్ అయితే ఇంకా ఎక్కువ అబ్నార్మల్గా ఉంది అని. తర్వాత చెన్ వెనక నుండి అంటాడు, నీకు చిరాకు పడినప్పుడు, కోపగించుకున్నప్పుడు నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అని. దానికి ఆమె నవ్వుకుంటూ అతని వైపు తిరుగుతుంది. ఆమె అతని జుట్టుకి కలర్ వేస్తున్న చేతిని పట్టుకుని అదే చేత్తో ఆమె చీక్ మీద ఒకటి ఇచ్చి అంటుంది, ఇప్పుడు సంతోషంగా ఉందా అని. అక్కడ నుండి పారిపోతుంది. తర్వాత ఈ అబ్బాయి కూడా వెనక పరుగెత్తుతాడు. ఈ సీన్ ఇక్కడ కట్ అవుతుంది. తర్వాత రోజు స్కూల్ సీన్ చూపిస్తారు. వాళ్ళందరికీ రిజల్ట్ వచ్చింది. మన హీరోయిన్ తన క్లాస్లో ఫస్ట్ వచ్చింది. పాటలతో పాటు చెన్ కూడా తన క్లాస్లో ఫస్ట్ వచ్చాడు. చూసి జెన్నీ చాలా షాక్ అవుతుంది. వీడు చదువులో నిజంగా ఇంత మంచిగా ఉన్నాడా అని. అప్పుడు చెన్ ఫ్రెండ్స్ అంటారు, వాహ్, నువ్వు క్లాస్లో ఫస్ట్ వచ్చావు, నీ సిస్టర్ నిన్ను ఇంకా ఎక్కువగా అప్రిషియేట్ చేస్తుంది అని. ఆ సిస్టర్ అనే పేరు వినగానే మన హీరోయిన్ చెవులు నిక్కబొడుచుకుంటాయి. వాళ్ల మాటలు ఇంకా అటెన్షన్గా వినడం స్టార్ట్ చేస్తుంది. అందులో ఫ్రెండ్ చెప్తుండేవాడు, అరిస్కి ఒక చిన్ని సిస్టర్ ఉంది, చాలా స్వీట్గా ఉంటుంది అని. వీడితో చాలా మంచిగా ఉంటుంది,
వీడి పట్ల చాలా కేర్ తీసుకుంటుంది. వీడి బెడ్ సెట్ చేస్తుంది. వీడి బట్టలు వాష్ చేస్తుంది. వీడి కోసం నీళ్లు కూడా వార్మ్ చేస్తుంది. వీడికి ఫుడ్ కూడా సర్వ్ చేస్తుంది అని. నిజంగా చాలా మంచి సిస్టర్ అని. తన గురించి ఇన్ని మంచి మాటలు వినగానే మన హీరోయిన్ అయితే షాక్ అయిపోతుంది. మనసులో అనుకుంటుంది, ఇవన్నీ నేను ఎప్పుడు చేశాను, నాకే తెలియదే అని. ఒక ఫ్రెండ్ అంటాడు, నిజంగా ఏదైనా చిన్న సిస్టర్ ఇంత మంచిగా ఉంటుందా అని. రెండో ఫ్రెండ్ అంటాడు, అవును, ఇతని సిస్టర్ నిజంగా చాలా మంచిది అని. ఒకసారి వీళ్ల మధ్యకి నేను వెళ్ళాను. ఇతని చిన్న సిస్టర్ నన్ను హగ్ చెయ్యాలని కోరుకుంది అని. దానికి మన హీరో కూడా నెమ్మదిగా నవ్వుతాడు. కాని మన హీరోయినైతే షాక్ అయిపోతుంది తన గురించి ఇన్ని మాటలు వినడంతో. ఇన్ని మాటలు చెప్పిన తర్వాత మన హీరో, అతని ఫ్రెండ్స్ అక్కడ్నుండి వెళ్తారు. దానికి జెన్నీకి చాలా కోపం వస్తుంది. ఒంటరిగానే అరుస్తుంది. తర్వాత సీన్ చూపిస్తారు. జెన్నీ కోపంగా మన హీరో రూమ్ నుండి బయటకి వస్తుంది. అతను అడుగుతాడు, నా సిస్టర్కి ఏమైంది అని. దానికి ఆమె అంటుంది, ఆ చిన్న సిస్టర్ చాలా స్మార్ట్ కదా, నీకోసం బెడ్ సెట్ చేస్తుంది కదా, నీ బెడ్తో పాటు కంఫర్టర్ కూడా సెట్ చేసి వచ్చాను అని. దానికి అతను ఆపుతాడు, నీ గురించి చెప్పిన మాటల్లో ఏది బ్యాడ్గా ఉంది అని. దానికి ఆమె అంటుంది, అవును, ఏమీ బ్యాడ్ కాదు, కాని ఇప్పుడు హాయిగా పడుకో అని వెళ్తుంది. దానికి అతను ఆమెను పట్టుకుని చాలా క్లోజ్గా తీసుకుని అంటాడు, ఈ రాత్రి నా రూంలో నేను పడుకోలేకపోతే నీ బెడ్లో పడుకుంటాను. నీ బెడ్లో పడుకోవడానికి నాకు ఏమీ ప్రాబ్లం లేదు అని. దానికి జెన్నీ అంటుంది, నువ్వు నిజంగా చాలా బ్యాడ్లీ బిహేవ్డ్గా ఉన్నావు అని. ఇక్కడ వీళ్ళకి తలుపు తెరుచుకున్న సౌండ్ వినిపిస్తుంది. ఇద్దరూ టేబుల్ కింద దాక్కుంటారు. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వచ్చారు. జెన్నీ మనసులో అనుకుంటుంది, ఈ మిడ్ నైట్లో వీళ్ళు మనల్ని చూస్తే ఏమని అనుకుంటారో అని. డాడ్ అక్కడ నుండి వెళ్తారు. ఇద్దరూ వేగంగా బయటకి వస్తారు. వస్తూ ఒకరి తల ఒకరికి తగులుతుంది. జెన్నీ తన తల పట్టుకుని అతని మీద అరుస్తుంటుంది. అప్పుడు మన హీరో ఆమె నడుముని పట్టుకుని దగ్గరకి లాక్కుని నెమ్మదిగా ఆమె తల మీద తన తల తగిలిస్తాడు. తర్వాత జెన్నీ అక్కడ నుండి వెళ్తుంది. మన హీరో కూడా వెళ్తాడు. కాని మామ్ ఇవన్నీ చూసింది. ఆమెకి చాలా కోపం వస్తుంది. అప్పుడు తర్వాత ఉదయం సీన్ చూపిస్తారు. అక్కడ మనం చెన్ని చూస్తాం. అతని దగ్గరకి అతని మామ్ వస్తుంది. నిన్న రాత్రి మీరిద్దరూ ఏమి చేస్తున్నారు అని అడుగుతుంది. దానికి అతను ఏమీ లేదు అంటాడు. అప్పుడు మామ్ అంటుంది, రాత్రి నేను అన్నీ చూశాను. నీకు నేను గుడ్డిదని అనిపించిందా? నీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ నేను చూడ్లేదా అని. నీ క్యారెక్టర్ చిన్నప్పటి నుండి చెడ్డగా ఉంది. నేను ముందే చెప్తున్నాను, నీ మనసులో దాని గురించి ఏదైనా తప్పు ఆలోచన వస్తే నిన్ను వదిలిపెట్టను, నిన్ను చంపేస్తాను అని. ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు ఇప్పుడు కాస్త పీస్ఫుల్ జీవితం వచ్చింది. దాన్ని కూడా నువ్వు పాడు చెయ్యాలని ఉన్నావు. నువ్వు ఈ ఇల్లు వదిలి ఎప్పుడు వెళ్తావు అని. దానికి చెన్ అంటాడు, నిజంగా నీకు నేను వెళ్ళిపోవాలని ఉందా అని. దానికి ఆమె అంటుంది, అవును, ఎందుకంటే నిన్ను చూసినప్పుడు నీ డాడ్ గుర్తొస్తాడు. ఆ మనిషిని నేను గుర్తు చేసుకోవాలని లేదు అని. దానికి అతను అంటాడు, మీకు డేటింగ్ చెయ్యడం చాలా బాగా వచ్చు. కాని ఎవరికి తెలుసు జెన్నీ ఫాదర్ విషయంలో మీరు ఇంత సీరియస్ అయిపోతారు అని. దానికి ఆమె అరవడం స్టార్ట్ చేస్తుంది. బీకే వేసి చెయ్యడం ఆపు అంటుంది. నేను నిన్ను పుట్టించి ఉండేదాన్ని కాదు. లేదా నిన్ను అప్పుడే చంపేసి ఉండేదాన్ని. అప్పుడు నిన్ను ఇలా భరించకుండా ఉండేదాన్ని అని. దానికి చేమంటాడు, నా తప్పు ఏమిటి అని. మీరే నన్ను పుట్టించారు. మీరిద్దరూ విడిపోయారు. మీకు గొడవలు అయ్యాయి. డాడ్ కూడా నన్ను తిట్టి పంపించాడు. దానికి జెనీ అంటుంది, ఆఫ్కోర్స్ నిన్ను ఎవరు గుర్తుపట్టరు. నీ ఫేస్ ఇంకా నాకు గుర్తుంది. ఎందుకంటే నీ ఫోటో మా స్కూల్ బయట పెట్టి ఉంది. ఎందుకంటే నువ్వు మా స్కూల్ నుండి దొంగతనం చేసి పారిపోయావు అని. తర్వాత అతను అడుగుతాడు, నీ డాడ్ ఎలా ఉన్నారు అని. పాటలతో పాటు ఆమె మామ్ గురించి కూడా మాట్లాడతాడు. ఎందుకంటే ఈ అబ్బాయి స్కూల్ ఫీ మన హీరోయిన్ మామ్ చెల్లించింది. తర్వాత ఆమెతో బ్యాడ్లీ బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కాని మన హీరోయిన్ అయితే మన హీరోయిన్. ఆమె అతనికి అంత గట్టిగా కిక్ కొడుతుంది. అతను నేలమీద పడిపోతాడు. తర్వాత అతని బాగా తంతురుతుంది. ఈ కమీనా అంటూ ఇంటి దగ్గర ఉండేవాడా అని. పనికి మాలినవాడా అని. వ్యర్థంగా నా మామ్ నీ స్టడీ స్పాన్సర్ చేసింది. నీలాంటివాడికి ఏదీ డిజర్వ్ కాదు. నువ్వు నిజంగా చాలా నీచుడివి. ఇక ముందు నా ముందు రాకు. నీ దారిలో కనిపించినా అక్కడే తంతాను అని చెప్పి సునాయాసంగా వినిపించి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇంటి సీన్ చూపిస్తారు. అక్కడ జెనీ ఫాదర్ చెన్తో ఫిష్ ట్యాంక్లో ఫిష్ చూపిస్తూ వాటికి ఆక్సిజన్ కూడా కావాలి అని చెప్తుండేవారు. అప్పుడు జెనీ వస్తుంది. మన హీరోని అడుగుతుంది, గోల్డ్ ఫిష్ నీకు ఇష్టమా అని. దానికి మన హీరో అంటాడు, అందమైన వాటిని ఎవరికి ఇష్టం ఉండదు అని.
దానికి జెనీ అంటుంది, అది అస్సలు నిజం కాదు అని ముందుకి వచ్చి నిలబడి అంటుంది. నువ్వు కూడా అందంగా ఉన్నావు, కానీ నాకు అస్సలు నచ్చలేదు. పైగా నిన్ను నేను చాలా ఇష్టపడను, నేను నిన్ను భరించాల్సి వస్తుంది అని. దానికి అతను అంటాడు, ఈ రోజు నీకు నచ్చని ఎవరైనా కలిశారు, అందుకే వచ్చి ఈ మాటలన్నీ నాకు చెప్తున్నావు అని. దానికి మన హీరోయిన్ చెప్తుంది, ఈ రోజు ఒక అబ్బాయి కలిశాడు, అతన్ని అనాథ అనుకుని నా మామ్ చాలా మంచిగా చూసుకుంది అని. అతని స్టడీస్ స్పాన్సర్ చేసింది, కానీ ఏమి లాభం, వాడు ఒక నంబర్ చెత్త మనిషిగా తయారయ్యాడు అని. వాడు మంచివాడు అని నటించాడు, కానీ నిజంగా చాలా చెత్తగా ఉన్నాడు అని. ఇలాగే ఈ ఫిష్ కూడా ఎప్పుడూ యాటిట్యూడ్ చూపిస్తుంది, కానీ రైనీ సీజన్లో దీనికి ఎక్కువ ఆకలి అవుతుంది, అందుకే డిఫరెంట్గా చేస్తుంటుంది అని. దీన్ని కూడా నేను ఇష్టపడను, కానీ ఇష్టపడతాను అని నటిపుస్తాను, రోజూ చూస్తాను. నువ్వు కూడా నాకు అలాంటివాడివే అని. దానికి మన హీరో అంటాడు, అది నిజమే అని. తర్వాత మన హీరోయిన్ చెప్తుంది, నా మామ్ లాగే నేను ఉన్నాను, ఆమె కూడా అందరికీ చాలా మంచిగా చేసేది, మనసులో నచ్చకపోయినా ఎవరి మనసు కూడా ఎప్పుడూ హర్ట్ చెయ్యలేదు అని. దానికి చేన్ అడుగుతాడు, ఆమెను నువ్వు మిస్ చేసుకుంటున్నావా అని. దానికి ఆమె అంటుంది, ఆఫ్ కోర్స్, నేనే ఆమెను మిస్ చేసుకుంటాను. ఆమె నన్ను అందరికంటే ఎక్కువ ప్రేమించేది, ప్రపంచంలో తన పిల్లలను ప్రేమించని మదర్ ఉండదు అని. దానికి అతను అంటాడు, నీ ఆ సెంటెన్స్ తప్పు అని. దానికి ఆమె అంటుంది, ఏ సెంటెన్స్ అని. అతను అంటాడు, నీకు గ్రీన్ ఒనియన్ ఇష్టం కానీ నాకు ఇష్టం లేదు, అయినా తింటాను, నాకు చాలా ఇష్టం అని నటిస్తాను అని. అందుకే ప్రతి మదర్ ప్రతి పిల్లలను ప్రేమించదు అని. ఇది వినగానే మన హీరోయిన్కి కోపం వచ్చి అంటుంది, బకవాస్ చెయ్యడం ఆపు, నా నకల్ చెయ్యడం ఆపు, నేను నిన్ను ఇష్టపడను, నువ్వు మాత్రం నన్ను ఇష్టపడుతున్నావు అని. ఆమె కోపంగా అతన్ని చూస్తుంది, అప్పుడు నోటీస్ చేస్తుంది, అతని చేతి వ్రిస్ట్ మీద చోట ఉంది అని. తర్వాత ఆమె మనసులో అనుకుంటుంది, ఆ రోజు వీడి చెస్ట్ మీద చోట ఉంది, ఈ రోజు వ్రిస్ట్ మీద చోట ఉంది, అది కూడా అప్పుడు వీడి మామ్ తిట్టినప్పుడు. ఆఖరికి వీడు తన మనసులో ఏ సీక్రెట్స్ దాచుకుంటున్నాడో అని. తర్వాత సీన్లో మన హీరోని చూస్తాం, అతను మిర్రర్ ముందు నిలబడ్డాడు. అతనికి చాలా మూడ్ స్వింగ్స్ వస్తున్నాయి, ఇవన్నీ అతని న్యూ మెడిసిన్స్ వల్ల, అతని ఇల్నెస్ వల్ల. తర్వాత అతను ట్రై చేస్తాడు కాస్త హ్యాపీనెస్ కోసం, అందుకే మన హీరోయిన్ దగ్గరికి కేక్ తీసుకుని వెళ్తాడు. ఆమె తన బ్యాగ్ మీద ఓయింట్మెంట్ వేసుకోవడానికి ట్రై చేస్తుంది, కానీ చెయ్యలేకపోతుంది. కోపం వస్తుంది, అప్పుడు ఆమె చూపు చెన్ మీద పడుతుంది. నువ్వు ఇక్కడ ఏమి చేస్తున్నావు అంటుంది. దానికి అతను అంటాడు, నేను నీకోసం కేక్ తీసుకొచ్చాను, నీ వల్ల కావడం లేదు కదా, నేను చేసి పెట్టనా అని. తర్వాత ఆమె పర్మిషన్ ఇస్తుంది, ఈ అబ్బాయి ఆమె బ్యాగ్ మీద మెడిసిన్ వేసి పెడతాడు. పని అయిపోగానే ఆమె అతన్ని పుష్ చేసి తన రూమ్ నుండి పంపించేస్తుంది. తర్వాత ఆ కేక్ చూస్తుంది, ఇది నాకోసం ఎందుకు తీసుకొచ్చాడో అని, అయినా చూడటానికి టేస్టీగా కనిపిస్తుంది అని. తర్వాత రోజు సీన్ చూపిస్తారు, జెన్నీ ఆమె డాడ్ బయటికి వెళుతుంటారు. జెన్నీ డాడ్ అంటారు, ఈ రోజు నా ఫ్రెండ్ని కలవాల్సి ఉంది, లేకుంటే నేను నీతో వచ్చేవాడిని అని. ఎందుకంటే ఈ రోజు చెన్ ఫాదర్ డెత్ యానివర్సరీ అవుతుంది. వాళ్ళు అక్కడికి వెళ్తారు. చెన్ మామ్ అంటుంది, టెన్షన్ తీసుకోవద్దు, పర్వాలేదు, మీరు వెళ్ళి మీ ఫ్రెండ్స్ని కలవండి, మీరు నాతో ఇంకోసారి వస్తారు అని. ఆయనంటారు, ఆఫ్ కోర్స్, మీతో ఇంకోసారి వస్తాను, ఈ రోజు మీరు చెన్ వెళ్ళండి అని. తర్వాత వాళ్ళు అక్కడ నుండి వెళ్తారు. ఇప్పుడు మన హీరో తన మామ్తో అంటాడు, నేను కూడా మీతో వస్తాను అని. దానికి ఆమె వద్దు అంటుంది. అతను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాడు, కాని ఆమె అతని మాటలేవీ వినదు. అంతేకాకుండా ఆమె అతనికి చాలా హర్ట్ చేసే మాటలు చెప్తుంది. బాధ్యత ఇంకా ఎక్కువ అవుతుంది. అతను నేలమీద పడిపోతాడు. తన మామ్ డ్రెస్ కూడా పట్టుకుంటాడు, కాని ఆమె అతని మాటలేవీ వినదు. అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇప్పుడు జెనీ ఆమె డాడ్ని చూపిస్తారు. వాళ్ళు వెళ్ళినా వాళ్ళ ప్లాన్ కొంచెం క్యాన్సిల్ అయింది. వాళ్ళు తిరిగి వస్తుంటారు. జెనీ డాడ్ జెనీతో అంటారు, వాళ్లతోనే వెళ్ళి ఉండేవాడిని, వాళ్ళకి కూడా బాగుండేది అని. పాటలతో పాటు డాడ్ ఇక్కడ కూడా అంటారు, చెన్ నీ బ్రదర్, నువ్వు అతనితో మంచిగా ఉండాలి అని. దానికి మన హీరోయిన్ అంటుంది, చాలా మంచి బ్రదర్ అని. ఇప్పుడు చెన్ చూపిస్తారు, అతనికి చాలా సఫోకేషన్ అవుతుంది, తన హెల్త్ చాలా వర్స్ అవుతుంది. తలుపు తెరవడానికి ట్రై చేస్తాడు, కాని వాళ్ళ అమ్మ దయ్యం తలుపు వేసి వెళ్ళిపోయింది. అతను చాలా ట్రై చేస్తాడు, కాని తలుపు తెరవలేకపోతాడు. తర్వాత అక్కడే నేలమీద కూర్చుని తన మామ్ మాటలు గుర్తు చేసుకుంటాడు. చిన్నప్పుడు తన డాడ్ని కలవడానికి వెళ్ళినప్పుడు అని. ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు, అతను చాలా చిన్నగా ఉంటాడు. అతని డాడ్ ఫ్యాక్టరీలో పనిచేసేవారు. అక్కడికి వెళ్తాడు.
అతని డాడ్ వచ్చి అక్కడ ఏమీ చేస్తున్నావు అని వస్తారు. అప్పుడు చెన్ మీద ఏదో పడబోతుంది. అతని డాడ్ అతన్ని కాపాడటానికి వస్తారు. అది వాళ్ళ డాడ్ మీద పడుతుంది. దాంతో వాళ్ళకి మరణం సంభవిస్తరు. అదే కారణం చెన్ మామ్ చెన్ని అస్సలు ఇష్టపడదు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళ హస్బెండ్ డెత్కి చెన్ కారణమయ్యాడు అని. అతని వల్ల వాళ్ళ చాలా మ్యాండీ బాయ్ ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు అని. అంటే వాళ్ళ జీవితంలో జరిగిన చెడ్డ విషయాలన్నీ చెన్ వల్లనే జరిగాయని. తర్వాత మన హీరో హెల్త్ ఇంకా వర్స్ అవుతుంది. అప్పుడు హఠాత్తుగా తలుపు తెరుచుకుంటుంది. జెన్నీ లోపలికి వస్తుంది. జెన్నీ అతన్ని చూసిన వెంటనే షాక్ అవుతుంది. వేగంగా అతనికి ఏమైంది అని అడుగుతుంది. కాని అతను సగం అన్కాన్షియస్గా ఉంటాడు. తర్వాత ఆమె అతని మెడిసిన్ వెతకడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు ఆమెకి చెన్ యొక్క డిప్రెషన్ మెడిసిన్స్ చాలా కనిపిస్తాయి. తర్వాత ఆమె ఇంకా వరీ అవుతుంది. వీడికి డిప్రెషన్ ఉందా అని. తర్వాత ఆమె ఫైనలీ అతనికి కావాల్సిన మెడిసిన్ కనుక్కుంటుంది. మెడిసిన్ ఇస్తుంది. అతను కాన్షియస్నెస్కి వస్తాడు. ఆమె అంటుంది, భయపడకు, నేను ఉన్నాను అని. కాని ఈ అబ్బాయి అరిచి ఇక్కడ నుండి వెళ్ళిపో అంటాడు. కాని జెనీ అంటుంది, అలా వద్దు, నాకు అంబ్యులెన్స్ పిలవాలి అనిపిస్తుంది అని. కాని అతను అంటాడు, నీ పని నువ్వు చేసుకో, ఇక్కడ నుండి వెళ్ళిపో అని. నేను చనిపోయినా నీకు ఏమీ సంబంధం లేదు అని. దానికి జెనీకి చాలా కోపం వస్తుంది. సరే అయితే